ప్రజల ఆర్జీలు స్వీకరించి సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని రక్షణ పరిష్కారం అధికారులతో సమీక్ష సమావేశం మండల అభివృద్ధి పథకాల అమలుపై చర్చ అధికారులకు ప్రజలకు అందుబాటులో ఉండి వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు సీఎం చంద్రబాబు ఆశీస్సులతో అల్లూరు మండలం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని ఎమ్మెల్యే వెల్లడి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా నిలుస్తోందని ప్రతి సమస్యకు తాను అండగా ఉంటామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అల్లూరు మండలంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుతున్న సేవలు ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు మండల అభివృద్ధి పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. అదే నువ్వు అర్చిస్తే యాక్సిడెంట్ అయింది. పంచాయతీ అవడానికి 100 సంవత్సరాలు నడిచేస్తారు. కాబట్టి ఇట్లాంటి పంచాయతీలు నగర పంచాయతీ అన్ని కలిసి ఒకేసారి జీవిస్తారు. పంచాయతీ ఎన్నికల లోపల జరిపేది ఎలక్షన్ అప్పుడు అందరికీ నమస్కారాలు. ఈ రోజున మన కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో వచ్చేటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ సర్పంచుల యొక్క పదవి కాలం పూర్తయిన తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ల యొక్క వ్యవస్థ ప్రారంభమవుతున్నటువంటి వేళ అధికారులందరితో కూడా చర్చించి రాబోయేటువంటి వేసవిని ప్రజలు దాహతను తీర్చే మంచినీటి సౌకర్యాలు, వీధి దీపాలు, గ్రామీణ వ్యవస్థలు మొదలుకొని అల్లూరు పట్టణంలోని పారిశుధ్యం వీటన్నిటి మీద
ఈరోజు రివ్యూ కార్యక్రమం చేయాలి. గతంలో సర్పంచుల టైంలో చేసినటువంటి పనులు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నో వాటన్నింటినీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజున అధికారులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నోషల్ ఖాతాలు, 22A కింద ఉన్నటువంటి వాటిని తొలగించేటువంటి విషయం మీద ఎంఆర్ఓతోనూ ఆర్డబ్ల్యూఎస్ వారితో అన్ని ప్రాంతాలకి మంచినీటి సౌకర్యాలు ఎక్కడ వైఫల్యం చెందుతున్నామో వాటిని ఎలా రిస్టోర్ చేయాలో కూడా చర్చించడం జరిగింది. ఆర్ఎండి పరంగా ఈ రోజున పురిని ఇందుపూరు మీదుగా వెస్ట్ గోగులపల్లి వరకు ఈరోజు 3 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి నిధులు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా పైడేరు నుంచి అల్లూరు వరకు కూడా రోడ్డు వేయడానికి 2,40,00,000 రూపాయలు మంజూరు చేసి టెండర్లు పూర్తయినాయి. వాటన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి అల్లూరు ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యంగా జరగకుండా ఉండే విధంగా అధికారులతో రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్ఎండ్బి అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పురి నుంచి కొత్తపాలెం వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2,64,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించున్నాం. దాన్ని కూడా రివ్యూ చేసి అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులందరూ కూడా మొదటి పంటలు బాగా పండించుకున్నారు. గిట్టుబాటు ధరని అందరూ కూడా పొందారు. అందరూ కూడా ఈ రోజున మళ్ళీ 2వ కారు వేయడానికి రైతాంగం అంతా కూడా ఉత్సాహంగా ఉంది. రైతాంగంలో కొన్ని అపోహలు ఉన్నాయి. రాబోయే కాలంలో యుద్ధం జరిగినటువంటి వేళ యూరియా కొరత ఉంటుందనేటువంటి ఒక అపోహ ఉంది. ఈ సందర్భంగా అగ్రికల్చర్ అధికారులతోనూ నీటిపారుదల శాఖ అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఈరోజు సోమశిల డ్యాంలో 63 టీఎంసీలు వాటర్ ఉంది. రేపు 4వ తేదీ నుంచి కూడా ఈ రోజున అన్ని ప్రాంతాలకి ఎందుకంటే మొదటి కారుకి 25,600 ఎకరాలకు అల్లూరు ప్రాంతంలో నీళ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో 2వ కారు వేయడానికి కొంతమంది సంసిద్ధం లేకపోతే సుమారు 18,000 ఎకరాల వరకు నీళ్లు ఇవ్వడానికి మేము ఈ రోజున అధికారులతో చర్చించి ఈ ప్రాంతంలో ఎవరైతే ముందుకొచ్చే వరి వేసుకుంటారో అందరికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నాంది పలికాం. అయితే మొదటి కారు పూర్తయింది. 2వ కారు పూర్తయ్యే వేళ ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకపార నేల అయినందువల్ల ఈ సిల్టప్ అయిపోయి కాలువలన్నీ బూడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కలెక్టర్ గారి చేత ఎఫ్డిఆర్ కింద ఈ రోజున రెగ్యులర్ కింద అల్లూరు చెరువు కింద 5,34,00,000 రూపాయలతో ఈ చెరువులన్నీ కాలువలన్నీ మరమ్మతులు చేసి రైతాంగం ఎక్కడ కూడా నీళ్లు పారించుకోవడంలో ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు 5,34,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయించి ఈ రోజున అందరికి కూడా ఇచ్చి రేపటి నుంచి వర్కులు ప్రారంభించమని చెప్పి వాటర్ యూజర్స్ అసోసియేషన్తో కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అదేవిధంగా అల్లూరు ప్రాంతంలో పైనుంచి వచ్చినటువంటి వర్షాలు సముద్రానికి దగ్గరగా ఉన్నందువల్ల విస్తారంగా వర్షాలు డ్యాముల్లో నీళ్లు వచ్చినప్పుడు మన ప్రాంతం అంతా కూడా మునకదేలేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటు స్రాంప్ ఏరియాలో కానీ పైడేరు ఏరియాలో కూడా మునకదేలి మనకు జరిగినటువంటి వర్షాలకి సైక్లోన్లకి కూడా కొన్ని బ్రీచ్ అయి ఉంటే ఈరోజు 6,35,00,000 రూపాయల డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఈ రోజును ఆధునీకరించేందుకు 6,35,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 12 కోట్ల రూపాయలతో అల్లూరు మండలంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, రెగ్యులర్ ఇరిగేషన్ వ్యవస్థను కానీ మోడరేట్ చేసి ఎక్కడ రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా అల్లూరు మండలంలో ఉన్న అప్రస్తుతమైనటువంటి సమస్యలను పరిష్కరించే దిశలో ఈరోజు ప్రతి ఒక్క నెలకి 2 సార్లు అల్లూరుకు వచ్చి ప్రజా దర్బారు నిర్వహిస్తానని చెప్పిన మీదట ఈరోజు కూడా ప్రజా దర్బారు నుంచి ప్రజల నుంచి అర్జీలు కూడా తీసుకురావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చి 22 నెలలు పూర్తవుతుంది. అందరికి కూడా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేపించి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేక అలమటిస్తున్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అతి తొందరలోనే మళ్ళీ ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా కాలనీలో స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టడానికి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ప్రజా దర్బార్లో అర్జీలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా
పీజీఆర్ఎస్ ద్వారా అప్లోడ్ చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ఈరోజు అడుగులు వేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నా. అదేవిధంగా వచ్చే ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా ఈరోజు అల్లూరు మండలంలో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా నూతన స్తంభాలు ఏర్పాటు చేస్తున్నాం, కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నాం. సముద్రానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రస్ట్ వచ్చి వైర్లు కరిగిపోయి తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితులు ఏర్పడతాయి కాబట్టి ఎక్కడ కూడా జరగకుండా ఈరోజు కొత్త లైన్లన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఈ విధంగా అల్లూరు పంచాయతీలో ఉన్నటువంటి అన్ని పనులను అభివృద్ధి చేసే దాంట్లో R&B పరంగా కూడా ఈరోజు రాజుపాలెం నుంచి ఇసుకపల్లి వరకు, అల్లూరు నుంచి ఇసుకపల్లి వరకు ఆల్రెడీ రోడ్డు పూర్తయింది. రాజుపాలెం నుంచి అల్లూరు వరకు కూడా అతి తొందరలో పూర్తి చేయడానికి కూడా మళ్ళీ టెండర్లు పిలిచి ఈ రోజున నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు సింగపేట నుంచి కేకే గుంట మీదుగా ఈరోజు ఉలవపాడు వరకు ఇవన్నీ కూడా నిధులు కూడా మంజూరు చేయించాం. దానికి 150 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా బేరంగుంట నుంచి సింగపేట వరకు కూడా తారు రోడ్డు కూడా ఆధునీకరించడానికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ రవిచంద్ర గారు కూడా వాటికి నిధులు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా సాల్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి రాకపోకలకు ఇబ్బందులుగా ఉంటే సాల్ట్ ప్రాంతంలో బిఎంఆర్ గారు కానీ రవిచంద్ర గారు కూడా ఈరోజు నిధులు వెచ్చించి ఆ ప్రాంతానికి వాళ్ళు కూడా నిధులు వెచ్చించడం కూడా జరిగింది. ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, నరేంద్ర మోడీ గారి ఆలోచనలతో ఈరోజు మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడం జరుగుతుంది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు సెంట్రల్ లైటింగ్కి 90 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అతి తొందరలో సెంట్రల్ లైటింగ్ను కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని నాకు పూర్తయింది. ఆల్రెడీ ట్రయల్స్ కూడా పూర్తయినాయి. తప్పకుండా అతి తొందరలో కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అయితే అల్లూరు, సింగపేట, నార్త్ మోపూరు గతంలో పాలకుల యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థాల వల్ల దీన్ని నగర పంచాయతీగా చేసి ప్రజలకు అందరూ కూడా ఎన్ఆర్ఐ చేసి దక్కనీయకుండా చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి గుడ్డుపడే విధంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానిని కూడా ఈ రోజున మళ్ళా పంచాయతీలుగా మార్చేదానికి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. రాబోయే పంచాయతీ ఎన్నికల నాటికి ఈ అల్లూరు, నార్త్ మోపూరు, అదేవిధంగా సింగపేట 3 కూడా పంచాయతీల కింద ఎలక్షన్ జరగబోతున్నాయి. అది జరిగే తప్పకుండా ఈ రోజున RDPLS కింద 8 కోట్ల రూపాయల నిధులు మంజూరైన అల్లూరు ప్రాంతం కానీ, సింగపేట కానీ, నార్త్ మోపూర్కి ప్రతి ఒక్క ప్రజానికానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతామని కూడా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ CPWS కింద ఈ రోజు జరిగేటువంటిది ఇసుకపల్లి వరకు నీళ్లు వెళ్ళాలి. మనకు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో హ్యామ్లెట్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా నీళ్లు పోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 6,50 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు నిధులు మంజూరు చేయించడం జరిగింది. తొందరలో టెండర్ పిలిచి అన్ని ప్రాంతాలకి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అల్లూరు నుంచి వెస్ట్ గోగులపల్లికి, ఈస్ట్ గోగులపల్లికి కూడా అల్లూరు నుంచి కూడా అంటే ఇప్పటి వరకు ఆ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉప్పు నీళ్ళు ఉన్నందువల్ల వాళ్ళకి అసౌకర్యంగా ఉన్నందువల్ల పురుడు నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జలజీవన మిషన్ కింద పరమట గోగులపల్లికి 93 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్ పిలిచి ఈరోజు వర్కులు కూడా అతి తొందరలో పూర్తి కాబోతున్నాయి. ఆ పురుడి దగ్గర ఈరోజు బోర్లేసి నీళ్లు అందించే కార్యక్రమం కూడా చూస్తున్నాం. ఆల్టర్నేటివ్గా కూడా అల్లూరు నుంచి CPWS స్కీమ్ నుంచి కూడా వెస్ట్ గోగులపల్లికి, ఈస్ట్ గోగులపల్లికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అల్లూరు అనగానే రైతాంగానికి కొదవలేనటువంటి ప్రాంతం, పంటల అల్లూరుగా ఉన్న పేరొందినటువంటి అల్లూరు ప్రాంతంలో ఒకవైపున 2 పంటలకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని నేను చూస్తానని నిరంతరం మీ అండదండలతో మీరు నిరంతరం కూడా అల్లూరు మండలాన్ని కాపు కాసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా అల్లూరు ప్రాంత ప్రజానికానికి తెలియజేస్తూ ప్రతి నెల దర్బారు నిర్వహించడం జరుగుతుంది. ప్రజా సమస్యల మీద గలమెత్తదా, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దాంట్లో ఎప్పుడు కూడా మీ బిడ్డగా నేను తోడుంటానని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.